ప్రియతమ ఎమ్మెల్యే గారికి చిరు సత్కారం. రామ నామ భజలే రామ నామ సుఖధామ భజలే రామ నామ సుఖధామ భజలే రామ నామ सुखधाम तेरा पूरन हो सब काम तेरा पूरन हो सब काम भजले राम नाम सुखधाम भजले राम नाम. 2008 మేము స్థాపించడం జరిగింది. 18 సంవత్సరాలుగా అంటే 18 ఇయర్స్గా కంటిన్యూగా ఉమెన్ ఎంపవర్మెంట్ కూడా వర్క్ చేస్తున్నాము. నాకు 3 years బ్యాక్ తెలంగాణ ఛాంబర్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రియల్ చైర్మన్గా నాకు అవకాశం వచ్చింది. తర్వాత ఉమెన్ ఎంటర్ప్రైనర్స్ని ఎంకరేజ్ చేయాలని ఈ కాన్సెప్ట్ మీద ఈ ఎగ్జిబిషన్స్ పెట్టడం జరిగింది. సో డిఫరెంట్ డిస్ట్రిక్ట్స్ నుంచి అలాగే స్టేట్స్ నుంచి కూడా అవి చేయడం జరిగింది. ఢిల్లీ నుంచి, బొంబాయి నుంచి, కలకత్తా నుంచి, అలాగే అన్ని రాష్ట్రాల నుంచి, అన్ని జిల్లాల నుంచి కూడా ఇక్కడ మహిళల ఎంటర్ప్రైనర్స్ ఇక్కడ ఇచ్చేసి వాళ్ళ వృత్తులు, వాళ్ళ బిజినెస్ అంటే స్టార్టప్ నుంచి మేము ఎస్టాబ్లిష్ దాకా ఎదగాలి మేడం అన్నట్టు వాళ్ళ కాన్సెప్ట్ ఏంటంటే ఉమెన్కి ఎంపవర్మెంట్ అంటే ఒక ఉమెన్ ఎదిగితే ఇండస్ట్రీ లెవెల్లో ఎంతోమంది ఉమెన్ని స్ఫూర్తిగా తీసుకొని ముందుకు తీసుకొస్తారు, జాబ్ రోస్ కల్పిస్తారన్న కాన్సెప్ట్ మీద మేము ఇలాంటి ఎగ్జిబిషన్స్ కంటిన్యూగా రన్ చేస్తున్నాము. ఇక్కడ విచ్చేసిన నా సోదరి వాళ్ళకి అందరికీ కూడా మీరు ఇబ్బంది పడొద్దమ్మా, మీకు చాలా అవకాశాలు నేను ఇస్తాను. మీ సేల్స్ అయినా అవ్వకున్నా ఇది ఒక మంచి అవకాశంగా భావించండి. నేను మనస్ఫూర్తిగా మీకు అక్కయ్యలా నేను తోడు ఉంటూ మీరు ముందుకు తీసుకెళ్తానని వెంటగా తెలియజేస్తూ, అక్కయ్య చాలా బిజీ షెడ్యూల్. రీసెంట్గా ఎలక్షన్స్ కూడా పాపం ఆమె అంత ఒత్తిడి ఉన్నా కానీ నేను ఫోన్ చేయగానే వస్తారా అమ్మా, నేను వస్తాను మీ టైంకి ఈ టైంకి. అసలు యాక్చువల్లీ ఓపెనింగ్ సెరమనీగా అక్కడనే పెట్టాము మేము గెస్ట్గా. ఆ రోజు వీలు కాలేదు కాబట్టి ఈరోజు సర్టిఫికేట్ డిస్ట్రిబ్యూషన్కి మన పద్మావతి అక్కయ్య గారిని ఇన్వైట్ చేయడం జరిగింది, కోడాల ఎమ్మెల్యే గారు అయిన తనకి. సో తను ఉమెన్ అంటే చాలా ఫస్ట్ ప్రియారిటీ ఇస్తారు, ఉమెన్ని బాగా రెస్పెక్ట్ చేస్తూ అన్ని రంగాల్లో ఉమెన్ ముందుండాలని చాలా టాపిక్స్ మేము మాట్లాడాం కాబట్టి అక్కడ ఇక్కడికి తన అమూల్యమైన వాల్యుబుల్ టైం మాకు ఇచ్చినందుకు హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అక్కయ్య కొంతమంది మా టీం మెంబర్స్ మీ చేతి మీదుగా సన్మానం చేయిస్తాను, అలాగే మా ఉమెన్ ఎంటర్ప్రైనర్స్కి సర్టిఫికేట్స్ డిస్ట్రిబ్యూషన్ మీ చేతి మీదుగా చేయిస్తాను. అక్కయ్య కావాలంటే అతని పక్కన ఉన్న మహిళ సహకారం చాలా ముఖ్యం. ఆమె ప్రోత్సహిస్తే అతను ఎదుగుతాడు, అయిన మార్గంలో నడుస్తాడు. అలాగే ఒక చిన్న దీపం కథ ఉందండి. ఒక ఇంట్లో ఒక దీపం వెలిగేది, అది అంటుంది నేను చిన్నదాన్ని అనుకుంది. కానీ అదే దీపం నుండి చాలా దీపాలు వెలిగించగా మొత్తం ఊరంతా ప్రకాశించింది. అప్పుడు అది తెలుసుకుంది, నేను చిన్నదాన్ని కాదు, నేను వెలుగుని పంచగలను. మహిళ కూడా అలాంటిదే అండి. ఆమె ఎదిగితే ఒంటరిగా ఎదగదు, కుటుంబాన్ని కూడా ఎదగనిస్తుంది. ఇక్కడ ఉన్న చాలామంది మహిళలు వ్యాపారవేత్తలు. వీరు సంపాదిస్తే అది మీకే కాదు, మీ కుటుంబానికి బలం. మీరు వ్యాపారం పెంచితే ఉద్యోగాలు కల్పిస్తారు, మీరు ధైర్యంగా ముందుకు నడిపిస్తే మరెంతోమంది మహిళలకు మీరు స్ఫూర్తి అవుతారు. మహిళలు 3 విషయాలు చాలా అవసరం అండి మహిళలకి. మొదటి ఒక స్వీయ నమ్మకం, అంటే మీకు ఒక సెల్ఫ్ కాన్ఫిడెన్స్. రెండవది నిరంతరం నేర్చుకోవడం. మూడవది ఒకరికొకరు సహాయం చేసుకోవడం. అదే ఈ మాధవి గారు, ఇప్పుడు బెల్లం మాధవి గారు మనకు చేస్తున్నారు. నెక్స్ట్ చాలా ఒక్క నిమిషం అండి, మనము ఒకరిని ఒకరు పైకి లాగాలి, మన విజయాన్ని పంచుకోవాలి. కలిసి నడిస్తే మన శక్తి పెరుగుతుంది. మన అంటే మీ స్త్రీ శక్తి పెరుగుతుంది. మహిళ బలంగా ఉంటే కుటుంబం బలంగా ఉంటుంది, కుటుంబం బలంగా ఉంటే సమాజం బలంగా ఉంటుంది, సమాజం బలంగా ఉంటే దేశం బలపడుతుంది. ఇక్కడ ఉన్న ప్రతి మహిళ తనలో ఉన్న శక్తిని గురించి గుర్తించి ధైర్యంగా ముందుకు సాగాలని నేను కోరుకుంటున్నాను. మరొకసారి ఈ గౌరవానికి ధన్యవాదాలు. జై హింద్. బెల్లం మాధవి గారికి చిన్న సత్కరించుకుందాం. విమెన్ వెల్ఫేర్ సొసైటీ అండ్ తెలంగాణ చేంబర్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ తరఫున బెల్లం మాధవి గారు ఆర్గనైజ్ చేసిన విమెన్ ఎంటర్ప్రెనర్స్కి ప్రోగ్రామ్ చాలా ఎంటర్ప్రైజింగ్గా ఉంది అండ్ ఇన్స్పిరేషనల్గా ఉంది. I commend her efforts on behalf of government of Telangana. And today చిన్నారులందరూ నిజంగా
నేను కూడా చిన్నప్పుడు భరతనాట్యం నేర్చుకున్నాను. ఐ రియల్లీ ఎంజాయ్డ్ దే పర్ఫార్మెన్సెస్. ఐ థింక్ మీరు చాలా బాగా డాన్స్ చేశారు. ఐ థింక్ టుడేస్ డే వాజ్ అ గ్రేట్ షో. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్. Congratulations to the organizing team. So you have successfully finished 1 week of program. So it's especially women empowerment. And we from Adhyapak Junior College are very much delighted to sponsor to this program, Women Empowerment. And this program is organized by Savitribai Phule organization, Madhavi Madam. And we are very, very happy to see many children here. So many children have performed for all this 1 week of time, and most of the children that who performed here are girls. So when you are encouraging the girls, obviously it will be more helpful to the society, and it will be helpful to the entire nation also. So I congratulate and I appreciate Madhavi Madam for conducting this program and making it highly, highly successful. We could see her dedication for the last 1 week of time, and she has spent a lot of time here. And we are also very happy from Adhyapak Junior College. So we are empowering the girl child also. So even in our college, we give special concession to the children who are girls. So when we are respecting the girls, when we are giving empowerment to the girls, obviously the society and the nation will be empowered. And thanks to V3 News also for being the partner in this. And I finally congratulate one more time the Madhavi Madam and his team and her team to organize this program. And I wish you all the best, ma'am, for other programs also from Adhyapak Junior College. గత 4 రోజుల నుంచి మన శిల్పారామంలో మన తెలంగాణ డిపార్ట్మెంట్ ఆఫ్ కామర్స్ మరియు సావిత్రిబాయి ఉమెన్స్ సొసైటీ వెల్ఫేర్ సొసైటీ ఆధ్వర్యంలో మన బెల్లం మాధవి గారి అధ్యక్షతలో చాలా అద్భుతంగా ఒక 4 రోజుల నుంచి కార్యక్రమం మన శిల్పారామంలో జరగడం జరిగింది. ఒక ఉమెన్ ఎంటర్‌ప్రెన్యూర్ని సపోర్ట్ చేస్తూ ఈ యొక్క కార్యక్రమం అనేది ఎలా జరిగింది అని అంటే, నా భూతో నా భవిష్యత్ కింద ప్రతి ఒక్క కళాకారుల ఒక ఇది కానీ ప్రోగ్రామ్స్ కానివ్వండి, కల్చరల్ యాక్టివిటీస్ కానివ్వండి, లేకుంటే ఎంటర్‌ప్రెన్యూర్స్ని ఎంకరేజ్ చేయడం కానివ్వండి, ఈ ఫీల్డ్లో మాధవి గారికి ఒకటే విన్నపం, మేడం ఈసారి ఏదైనా ప్రోగ్రామ్ ఉన్నా కూడా మమ్మల్ని కూడా భాగస్వామ్యం చేసుకోండి. మేము కూడా వీఆర్ దేర్ టు సర్వ్ ద బ్యూటిఫుల్ కాజ్. చాలా అద్భుతంగా కార్యక్రమం జరిగింది, అదైతే నేను చెప్పగలను. ఎందుకంటే నేను చూశాను ఇందాక. కానీ మన అక్కడ ఆర్టిఫాక్ట్స్ కానివ్వండి, హ్యాండ్లూమ్ వాళ్ళు కానివ్వండి, వాళ్ళని ప్రమోట్ చేస్తూ, ఎందుకంటే ఒక మహిళని ఎంటర్‌ప్రెన్యూర్గా సక్సెస్ అయితే ఒక ఫ్యామిలీ అనేది చాలా అద్భుతంగా ఒక స్థాయిలోకి ఎదుగుతుంది. ప్రతి ఒక్క మెన్, ఒక సక్సెస్ఫుల్ మెన్ వెనకాల ఒక ఉమెన్ ఉంటుంది అని అంటారు. నా లైఫ్లో కూడా నా సక్సెస్కి కారణం మా వైఫే. ఎందుకంటే తన ఇచ్చే అడ్వైజ్లు ఇవన్నీ కూడా ఎప్పుడు తెర వెనకాలే ఉంటారు, కానీ తెరకు ముందుకు వస్తే ఇట్లా మాధవి గారు ప్రమోట్ చేసినట్టుగా ప్రమోట్ చేసి అందరూ బాగా బయటికి రావాలి అని చెప్పి ఆ ఒక్క ప్రోత్సాహంలో నా అంతు సాయం ఎప్పుడు మాధవి గారికి కావాలన్నా, ఈ సంస్థ కావాలని ఉన్నానని స్వీకరిస్తూ ఈ యొక్క అవకాశం ఇచ్చిన మీడియా మిత్రులకు అందరికీ కూడా నా ధన్యవాదాలు. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్. అందరికీ నమస్కారం అండి. ఈ ప్రోగ్రాం మమ్మల్ని పిలిచినందుకు చాలా సంతోషంగా ఉంది. అసలు నిజంగా మాధవి గారికి పాదాభివందనం చేయొచ్చు, అంత చక్కగా ఈ ప్రోగ్రాం అనేది చేయడం జరిగింది. ఎందుకంటే అండి, ఇప్పుడు ఆడపిల్లల్ని చూస్తుంటే అసలు చీర కట్టుకుని ఆడపిల్ల కనిపించడమే చాలా ఎక్కువ. అలాంటిది అసలు భరతనాట్యం కావచ్చు, వాళ్ళ డ్రెస్సింగ్ కావచ్చు, వాళ్ళ శారీస్, చిన్న చిన్న పిల్లలు, అసలు ఆడపిల్లలు ఎంత ముద్దుగా, ఎంత అందంగా, ఎంత కష్టపడ్డారంటే నిజంగా వాళ్ళు అసలు ముఖంలో వాళ్ళ హావభావాలు ఎంత అందంగా పలికించారో, నోటి మాట లేకుండానే వాళ్ళ ముఖంతోటే చక్కగా ఆ యొక్క పాటలోని భావం నిజంగా వాళ్ళకి నేర్పించినటువంటి గురువులకి, అలాగే వాళ్ళని ప్రోత్సహించిన తల్లిదండ్రికి కూడా పాదాభివందనం చేసుకుంటున్నామండి. ఇంత చక్కటి వేదికగా పిల్లల్ని ఇలా చూడడం అనేది చాలా చూడముచ్చటగా ఉంది, చాలా అందంగా ఉంది. ఇలాంటి ప్రోగ్రామ్స్ ఇంకా మరెన్నో మాధవి గారు ముందుండి ఇంకా జరిగించాలని, అలాగే అనేక మంది ఇలాంటి ప్రోగ్రామ్స్లో పాల్గొనాలని, మన సంస్కృతిని మనం కాపాడుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. థ్యాంక్ యూ అండి. ఇక్కడ పెద్దలందరూ విచ్చేశారు, చిన్నాళ్ళని ఆశీర్వదించారు. ప్రతి ఒక్కరికి పేరు పేరుగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. తెలంగాణ ఛాంబర్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రియల్ చైర్మన్గా గత 3 years నుంచి నేను ఈ పార్ట్ తీసుకోవడం జరిగింది. ఉమెన్ ఎంటర్‌ప్రెన్యూర్స్లో అంటే ఒక మహిళ ఒక స్టార్టప్ బిజినెస్ స్టార్ట్ చేస్తే తను ఎస్టాబ్లిష్ అయ్యే వాళ్ళకి, ప్రోత్సహించే వాళ్ళకు, మహిళలకు ఉపాధి కల్పన కల్పించడానికి ఒక కాన్సెప్ట్ మీద సావిత్రిబాయి పులే ఆర్గనైజేషన్ స్టార్ట్ చేశామండి 2008. గత 18 సంవత్సరాల్లో అన్ని రంగాల్లో మహిళలను ముందు తీసుకురావాలన్న కాన్సెప్ట్ పైన పెద్దలందరి సహకారంతో ఈ మూమెంట్ తీసుకెళ్తున్నాము. సో ఏంటంటే తెలంగాణ అంటే ఇప్పుడు ప్రజెంట్ ఉన్న గవర్నమెంట్లో మన రేవంత్ రెడ్డి గారు
లక్షల కోట్ల రుణాలని ఆ సదుపాయాలను అందజేస్తామని చెప్పేసి ఇక్కడ సర్ఫ్ ఒక డిపార్ట్మెంట్ కూడా ఏర్పరిచారు. అక్కడ కూడా చాలామంది మహిళలను ప్రోత్సహిస్తున్నారు. ముందు ఓపెనింగ్కి సీతక్క గారు విచ్చేశారు. ఆమె చేతుల మీదుగా ఎంతోమంది మహిళలకి ముందుకు తీసుకెళ్లాలన్న కాన్సెప్ట్ మీద చాలా మాట్లాడడం జరిగింది. సో అలాగే దత్తాత్రేయ గారు గవర్నర్ గారు విచ్చేశారు. 12th ఇనాగ్రేషన్ ఉండింది. ఈరోజు క్లోజింగ్ సెరమనీకి సార్ పెద్దలు ఇచ్చేశారు, అన్నయ్యలు ఇద్దరు కూడా. సో ఏంటంటే మేము చేసిన కాన్సెప్ట్ ఒకటంటే 10 మంది చేతులు వేస్తే దాన్ని పెద్దగా చేయొచ్చు అన్న ఒక ఉద్దేశంతో నేను అందరినీ ఇక్కడ ఇన్వైట్ చేస్తున్నాను. మహిళలు కుటీర సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ మహిళలు కానివ్వండి, అలాగే ఇండస్ట్రీ స్టార్ట్ చేసిన మహిళలు కానివ్వండి, ప్రోత్సాహం అనేది చాలా తక్కువ సమాజంలో. మహిళలు అంటే సరే మీరు ఏం చేస్తారో అన్న స్థాయి కాదు. మహిళలు అంతరిక్షం వరకు వెళ్ళిన మహిళలు ఉన్నారు, ఇప్పుడు ఇండస్ట్రీ లెవెల్లో ఎదిగిన మహిళలు కూడా ఉన్నారని చెప్పేసి మహిళలకు స్టార్టప్ అండ్ ఎస్టాబ్లిష్లో ఒక 5000 కంపెనీస్ మా దగ్గర తెలంగాణ ఛాంబర్లో ఉన్నాయని. ఛాంబర్లో నాట్ ఓన్లీ తెలంగాణ స్టేట్, ఆల్ కంట్రీ, యూఎస్, యూకే, అమెరికా అండ్ కెనడా, ఆల్ కంట్రీస్లో కూడా మా ఛాంబర్స్ ఆఫీసెస్ ఉన్నాయి. సో ఇంపోర్ట్ ఎక్స్పోర్ట్కి మేము పర్మిషన్స్ ఇస్తూ ఉంటాము. అలాగే మహిళలకు కూడా వేరే స్టేట్లో కూడా వాళ్ళ పెట్టిన ఉత్పత్తులు ఎక్స్పోర్ట్ అయ్యి ఇంకా వేరే కంట్రీలో కూడా వెళ్ళే అంత కృషి మేము చేస్తామని తెలియజేస్తూ అందరు కూడా ఉదయపూర్వక ధన్యవాదాలు ఇచ్చేసిన వాళ్ళకి. థ్యాంక్ యూ అన్నమాట.